#1 స్టూడెంట్ షో తగ్గేదలే. ఎక్కడికి వచ్చింది? పెద్దపల్లి ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తాం. ఇంకా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. రవి, హాయ్. నువ్వు పంచులు భలే పేలుస్తావు. హ్యాపీ బర్త్డే టు యు. రవి, నువ్వు నవ్వులతో పూలు పులుస్తావు. పులుస్తావా? రవి, నువ్వు నవ్వులతో పూలు పూయిస్తావు. రవి, మీ ఎనర్జీతో దులిపేస్తావు. అది గెమాక్సిన్ పౌడర్ అమ్మా, చీమలి చంపేది. హాయ్ రవి. హాయ్ అండి. మీ యాంకరింగ్ తో చింపేస్తారు. రవి, మీరు సెటైర్లు సూపర్ వేస్తారు. రవి, మా వాళ్ళు ఇప్పటి వరకు బిస్కెట్లు వేశారు. నీది బిస్కెట్ షాప్ ఉందా నీకు? మీరు కూడా మీ పర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కిచ్చేసారు. ఇప్పుడు ఆట పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, గంట కొట్టాలి, తిరిగి వచ్చి నా చేయి కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ అలా చేస్తారో ఆ టీం నే ప్రశ్న అడగడం జరుగుతుంది. గంటని కొట్టాలి, పైన డోమ్ ని అలా ముట్టుకొని అలా రావద్దు. ఎవరైతే ఫస్ట్ ఆ గంట కొట్టి తిరిగి నా చేయి కొడతారో వాళ్ళనే ప్రశ్న అడగడం జరుగుతుంది. మీ ముగ్గురులోనే ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వాలి. 3 questions 2 right answers, you win. ఫస్ట్ వీళ్ళిద్దరు తర్వాత, సెకండ్, థర్డ్. రెడీ? 3, 2, 1 go. ఫస్ట్ గంట కొట్టింది, వచ్చి నా చెయ్యి కొట్టింది. కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త వినండి. సినిమాకి సంబంధించిన క్వశ్చన్లు. ఏవైనా వెంకటేష్ గారు నటించిన 5 సినిమా పేర్లు విదిన్ 10 seconds చెప్పాలి మీరు. హీరో అండ్ హీరోయిన్ పేరు. నువ్వు నాకు నచ్చావు, హీరోయిన్ ఆర్తి, హీరో వెంకటేష్. వెరీ గుడ్. F3 వెంకటేష్ అండ్ తమన్నా. వెరీ గుడ్. F2 వెంకటేష్, మెహరీ, తమన్నా. ఎఫ్ సీరియల్ లేవు, రెండే చెప్పారు. ఇంకా రాజా. వెంకటేష్ అండ్ సౌందర్య. వెరీ గుడ్. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రేయరాలు, సౌందర్య అండ్ వెంకటేష్. వెరీ గుడ్. ఇంకొకటి చెప్పాలి. 5. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్, ఐశ్వర్య. పాయింట్ వచ్చింది. మేడం, మీకు డాన్స్ చిన్నప్పుడు నేర్చుకున్నారా లేకపోతే ఆటోమేటిక్ గా? అంతే సార్, వస్తుంది. ఏ పాట మీ ఫేవరెట్ పాట? సారంగ దర్యా చేస్తా. ఓకే, ఓడిపోయారు కాబట్టి వెంకటేష్ గారు డైలాగ్ చెప్పాలి. స్టార్టింగ్ ఎనీ సెంటర్ ఎనీ టైం, సింగిల్ హ్యాండ్ గణేష్. ఎనీ సెంటర్ ఎనీ టైం. అట్లా. రెడీ, యాక్షన్. ఎనీ సెంటర్ ఎనీ హ్యాండ్. నువ్వు చెప్పమ్మా డైలాగు. ఎనీ సెంటర్. ఓ అక్క, నువ్వు కూడా చెప్పాలి. యాక్షన్. ఎనీ సెంటర్ ఎనీ టైం. ఎనీ సెంటర్
ఎనీ సెంటర్ ఎనీ ఏ చెప్పు ఓకే ముగ్గురు ఏదో చెప్పారు, ఒక్కరన్నా సగం చెప్తే పాయింట్ ఇద్దాం అనుకున్నా కానీ పీకింది. మీకు ఒక పాయింట్ వచ్చింది. ఎప్పుడు మీకు పాయింట్ రావాలి ఖచ్చితంగా. సెకండ్ ఇక్కడ నుంచి మీరు, ఇక్కడ నుంచి మీరు. 3, 2, 1 గో అన్లే రండి. గో. మళ్ళీ వచ్చింది మీరు. పోక్రీ సినిమాలో హీరోయిన్ ని లవ్ చేసిన ఇంకో లెజెండరీ కమిడియన్ ఎవరు? బ్రహ్మానందం. షోరా? షూర్. పక్కా? పక్కా. ఇప్పుడు అసలైన క్వశ్చన్, బ్రహ్మానందం గారి పేరేంటి పోక్రీ సినిమాలో? బ్రహ్మి. బాలు. బ్రహ్మి, బాలు. 3, 2 బిట్టు. బిట్టా? బిట్టు. అది అదుర్స్లో బట్టు అది. టైం అప్. చెప్పండి. బ్రహ్మి. నో. రైట్ ఆన్సర్. Já sei já, aquele coça, feito quando vai lei, sale. Já sei já, aquele coça, meruga e chale. Já sei já, aquele coça, feito quando vai lei, sale. Já sei já, aquele coça, meruga e chale. ఆల్రైట్, సో మళ్ళీ పాయింట్ పోయింది కాబట్టి మళ్ళీ పనిష్మెంట్. ఈ సినిమాలో ఇట్లా కూరగాయలు ఎగురుతుంటే మహేష్ బాబు గారు పరిగెడతారు. జగడమే అట్లా రౌండ్ గా ఆడ నుంచి స్టార్ట్ చేసి అట్లానే ఇంకా నుంచి అట్లా మహేష్ బాబు గారు లాగా స్లో మోషన్ లో రన్ చేయాలి. బ్రేక్ వేసుకుంటూ తలకు పోయి ఆ గంట కొట్టాలి ఇట్లా. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. మేడం మీకు వస్తుంది నాకు తెలుసు, మైక్ ఇచ్చేయండి. రెడీ మ్యూజిక్. మేడం బాగానే స్టార్ట్ చేశారు, మధ్యలో మీ ఆయన ఎందుకు గుర్తొచ్చాడు మీకు? థర్డ్ పేషెంట్. బాగా చేశారు కాబట్టి 1 పాయింట్. మీకు 2, వీళ్ళకి 1. లాస్ట్. ఇప్పుడు ఇది మీకు పాయింట్ వస్తే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. గాట్ ఇట్? 3, 2, 1 గో. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, 5 హీరోల పేర్లు చెప్పాలి, కానీ ఆ హీరో ఒరిజినల్ నేమ్ లెటర్ ఆర్ తో స్టార్ట్ అవ్వాలి. ఆర్. రవితేజ. రాజశేఖర్. రాజశేఖర్ గారు. రామ్ పోతినే. రామ్ పోతినే. రానా. రామ్ చరణ్. రామ్ చరణ్ రైట్ ఆన్సర్. And the winners of this round will get gifts from Trinity College. ఈ డైస్ ఇవ్వాలి అని అంటే మీ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉండాలి. మనిషి అన్నాక టాలెంట్ ఉండకుండా ఉంటుందా? ఉంటది. అది డైలాగ్ చెప్తారా, డాన్స్ చేస్తారా, పాట పాడతారా, కవిత చెప్తారా, అన్ని కూడా టాలెంట్సే. మీరు ఆలోచించుకోండి. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రౌండ్. అట్లుంటది. ఫస్ట్ వస్తుంది ఎవరినన్నదా? వాట్స్ యువర్ నేమ్? అక్షయ. అక్షయ, ఏంటి స్పెషల్ టాలెంట్? డాన్స్. డాన్సా? అంటే చిన్నప్పుడు నేర్చుకున్నావా లేకపోతే ప్యాషనా? నా ప్యాషన్. హూస్ యువర్ ఫేవరెట్ డాన్సర్? అల్లు అర్జున్. అల్లు అర్జున్ పేరు చెప్పినావు అంటే మంచి డాన్సర్ వేను. 3, 2, 1 మ్యూజిక్. ఆ కుర్చీని మార్చబెట్టి
ఓకే ఇది వేసేయి, ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రావాలి. ఓకే ఓకే పురాణాలు ఏమైనా ఐడియా ఉందా? జీరో నాలెడ్జ్. పురాణాలు అంటే మన హిస్టరీ, రామాయణం, మహాభారతం, ఆంజనేయ స్వామి, రాముడు, కొంచెం. కృష్ణుడు చిటికెన వేలుతో ఒక పర్వతాన్ని ఎత్తాడు. పైన పర్వతం పేరేమిటి? గోవర్ధనగిరి. రైట్ ఆన్సర్ రా. నెక్స్ట్ టాలెంట్ ఎవరికి ఉంది ఇక్కడ? నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎవరున్నారు? అన్నయ్య అన్నయ్య ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అన్నయ్య? ఐటీలో జాబ్ చేస్తున్నారు. ఐటీ చేస్తున్నాడు. ఎక్కడ? హైదరాబాద్ లో. హైదరాబాద్ లో. ఈ టైంలో ఏం చేస్తుంటాడు? పడుకొని ఉంటారు ఐ థింక్. నైట్ డ్యూటీయా? ఎస్. సరే అంటే మనం ఫోన్ చేస్తే లేస్తాడా? తప్పకుండా. అయితే నీకు ఒక టాస్క్ ఇస్తున్నా. నువ్వు ఆ డైస్ తీసుకొని ఆడాలి అని అంటే నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేసి నా బెస్ట్ ఫ్రెండ్, నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఒకటి చెప్పు. పూజ. అన్నయ్య నాకు ఇవాళే తెలిసింది పూజ నిన్ను ప్రేమిస్తుందంట అన్నయ్య అని చెప్పాలి. తప్పకుండా. లాస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు జబ్బలు కనిపించి నాకు బనీన్ వేసుకున్నావు, అప్పటి నుంచి పడిపోయింది, ఏం చేయమంటావు అని చెప్పాలి. ఓకే గాట్ ఇట్. ఆయన కొంప తీసి అన్నయ్య అని పిలవదు కదా మీ అన్నని? లేదు, తెలిసింది ఒకసారి. అది మర్చిపోమని చెప్పు తొందరగా. నంబర్ చెప్పు అనేది. అన్నయ్య పేరు శ్రీనివాస్. శ్రీనివాసు. హలో 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 హలో, నేను ఐషుని. వినిపిస్తలేదు వాయిస్. ఐషుని నేను. చెప్పు. హలో, ఏం చేస్తున్నావు? డ్యూటీలో ఉన్నా. అవునా? ఏమే? నీకో విషయం చెప్పాలి, మా ఫ్రెండ్ నుంచి రిక్వెస్ట్. అర్థం కాలే. నీకో విషయం చెప్పాలి, మా ఫ్రెండ్ నుంచి రిక్వెస్ట్ చేసింది, అయితే చెప్దామని కాల్ చేసా. నీ ఫోన్లోకి వెళ్ళి నాకు అర్థమైతలేదు వాయిస్. హలో, ఒకసారి నేను చెప్పేది విను. అయితే పూజ ఉందిగా, అయితే తను నిన్ను ఇష్టపడుతుందంట, చాలా డేస్ నుంచి చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. అందుకని ఈరోజు చెప్దామని నీకు వేరే నెంబర్ నుంచి కాల్ చేసా. తనకంటే నువ్వు చాలా ఇష్టం అంట, లవ్ అంట. హలో హలో, ఏం మాట్లాడుతున్నావురా? లాస్ట్ టైం ట్రై చేద్దాం. నిన్ను మొన్న బనీన్ లో చూసిందంట, ఫిదా అయిపోయింది, ఏం చెప్పమంటావు? ఓకే హలో, నేను మళ్ళీ చేస్తాను. ఒకసారి విను, నేను చెప్తేది. హలో శ్రీనివాస్ గారండి, ఇక్కడ నేను కాలేజ్ ఫ్యాకల్టీ అండి, హెచ్ఓడి. చెప్పండి. ఇక్కడ ఇది పూజ అండ్ మీ సిస్టర్ ఐశ్వర్య అనుకుంటా. అవును. వాళ్ళిద్దరూ నేను ప్రేమిస్తున్నానే, ప్లీజ్ చెప్పేమి అన్నకి అని మాట్లాడుకుంటున్నారు క్లాస్ లో లవ్ లెటర్ రాసుకుంటున్నారు. ఎవరో పూజ అంట మిమ్మల్ని ఇష్టపడుతుందంట. ఆవిడ లెటర్లు ఏం రాసిందంటే మీ అన్న బనీన్ లో చూసినప్పుడు నేను పడిపోయానే అని. ఏంటంటే ఇది క్లాస్ రూమ్ లో? అర్థం కాలే. పెద్ద మాట అన్నాడు సరాడు. హలో చెప్పండి. హలో, ఇది మాత్రం వినబడుతుందండి మీకు? మీతో అన్నీ అర్థం కావట్లేదు అంటున్నారు. హలో చెప్పండి. హలో, వినబడుతుందా? వినిపిస్తుంది. పూజ అంట మీ చెల్లెలు ఫ్రెండ్, వినబడ్డదా? వినిపించింది. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని బనీన్ లో చూసి పడిపోయిందంట, మిమ్మల్ని ప్రేమిస్తుందంట. వీళ్ళిద్దరు క్లాస్ లో డిస్కస్ చేస్తున్నారు. అవునా? అవును. ఇప్పుడు వీళ్ళిద్దరిని డిస్మిస్ చేస్తున్నా నేను కాలేజ్ నుంచి. ఎందుకు, ఏమైంది అసలు? వీళ్ళిద్దరూ ఏఎంఎల్ క్లాస్ లో ఐ లవ్ యువర్ బ్రదర్ అని డిస్కస్ చేస్తున్నారండి. అవునా? ఒకసారి వాళ్ళకి కాల్ ఫోన్ ఇవ్వండి. ఇంకో మాట్లాడండి. ఐశ్వర్య ఎవరమ్మా? రా ముందుకు రా. హలో హలో, ఏమైంది అసలు? అదే పూజకి నువ్వు ఇష్టం అంట, నీకు ఓకేనా తనంటే? ఇందాక మాట్లాడింది ఎవరు? నేనే మాట్లాడాను ఇందాక. సార్ మాట్లాడారు ఫస్ట్. ఏంటి అసలు నాకు అర్థమైతలేదు. మీరు ఏంటండి ఇది? ఏంటి మీ చెల్లెలు మీకు చెప్తుంది, సారీ చెప్తుంది అనుకుంటే ఇది చేస్తుంది? లవ్ లెటర్ రాస్తున్నారు క్లాస్ లో. మాట్లాడేది ఎవరు? హెచ్ఓడియా? హెచ్ఓడి. ఓకే. డాక్టర్ జి మధుసూదన్ రెడ్డి. ఏం చేయమంటారు ఇప్పుడు? సస్పెండ్ చేయాలా వీళ్ళిద్దరిని? వద్దు అట్లా ఏకండి, కానీ నేను మాట్లాడతలే వాళ్ళతోని. ఏం మాట్లాడతారండి? ఇప్పుడే మాట్లాడి నా ఎదురుగానే మాట్లాడండి మీరు. నేను మాట్లాడతలేను సార్ వాళ్ళతోని. సరే సస్పెండ్ చేయొద్దంటే మీరు ఒక 20,000 కాండోనేషన్ ఫీజు కట్టాల్సి వస్తుంది. నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను. నేను ఆఫీస్ లో ఉన్నా ఫస్ట్, ఇప్పుడు మాట్లాడలేను. నేను కూడా ఆఫీస్ లోనే ఉన్నానండి. వీళ్ళిద్దరిని పంపించేస్తానండి ఇంటికి, మీరు మాట్లాడుకోండి. హలో సీను, టాస్క్ చేయమంటూ కూడా చేసావు కాబట్టి వెంటనే డైస్ తెచ్చుకో.
ఓకే సిల్లీ క్వశ్చన్స్ ఓకే. గారెట్ ఓకే లాక్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడని 2 కీస్ ఏంటి చెప్తున్నావు? డాంకీ, మంకీ, ఇంకా పింకీ. పింకీయా? డాంకీ అండ్ మంకీ ఇస్ రైట్ ఆన్సర్. ట్రిచి కాలేజ్ నుంచి వినర్స్ కి ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో ఉన్న చోట వాళ్ళని పిలిచేస్తా. మ్యూజిక్. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది లెట్స్ స్టార్ట్ our third round. ఏ బిడ్డా బిడ్డ ఇది నా అడ్డ 1 2 3 4 5 6 7 8 9 రింగ్స్, ఒక బుట్టి అండ్ బాల్స్ ఉన్నాయి. మీ టీంలో మీ ముగ్గురు కాకుండా ఇంకోరు మీకు సపోర్ట్ చేయడానికి వస్తారు. మీ ముగ్గురు ఇలా ఫేసింగ్ దట్ సైడ్ ఉంటారు. బాల్ పాస్ అవుతూ ఉంటది. 1 by 1 అయిపోయిన తర్వాత జంప్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడే ఉంటారు. అక్కడ బాల్ వేసే అమ్మాయి డైరెక్ట్ ఆ బాస్కెట్ లో ఏం చూసి బాల్ వేయాలి. ఫైనల్ గా ఇక్కడ నుంచి బాల్స్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఎన్నైతే ఆ బాస్కెట్ లో కలెక్ట్ అవుతాయో వాళ్ళే విన్నర్. ఎవరు మీ సైడ్ సపోర్ట్ చేసే వాళ్ళు? 3 2 1 గో. इंस्टा पे सने ट्विटर मने सने नीके टगैयने मलयाली पिल्ला फोन मर्చేసలే చాటింగ్ ఆపేసలే నీకే సింక్ అయ్యాలే బదలను ఇల్లా వైపే వచ్చేసిందే నిన్నే చూడగానే నవ్వే ఉన్న గుండె రైట్ రైట్ అందే అంచే కట్టులోన నిన్నే చూడగానే లాసు మాసు ఇలా మిక్స్ అయ్యిందే ఏ ఉంటే కౌగిల్లో నేనే చేస్తే నీ బొల్లో పిల్ల ఫిక్స్ అయిపోయానే నన్నే ఫిక్స్ అయిపోయింకా కేరళ కుట్టినికే బ్యానరు కట్టించాలే చూపుతో చంపే నీకే హారతులు ఇవ్వాలే టోటల్ సౌతే మొత్తం క్లాపులు కొట్టించేలా ఓనము వేడుక చూసి డాన్సులు వేయాలే నిజంగా ఈవేళ ఎన్నో వేల చుక్కలు పాల బుగ్గల మీద వాలాయే నెలంతా దీపాలే చక్కెర మాటల గారడికే సిగ్గుల పువ్వులు పూసే నువ్వు ఇలా ముందర పంటే గుండెలో పెన్నెల పంటే అంతలో అందను అంటే ఎట్టా ఎట్టా ఎట్టాగే నీ స్పీడే పెరుగుతుంటే నా డౌటే కరుగుతుంటే ఈ దూరం కరుగుతుంటే రా 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 కేరళ కుట్టినికే బ్యానరు కట్టించాలే సో మీకు ఇచ్చిన టైంలో జస్ట్ 2 బాల్స్ వేశారు అండ్ మీ టార్గెట్ ఇస్ 3. మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఇక్కడ? వచ్చేయండి, టేక్ ఎ పొజిషన్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా గోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేస్తే టాబులేసి పోదే పోదే పోపో టాబులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో పోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాబులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాబు టాబు టాబులేసి పోతే రో
వేస్తే ఇస్తా, అది వేస్తే ఇస్తా. కమాన్. 5 4 3 2 Trinity College of Engineering and Technology తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. తగ్గేదిలో ప్రెస్టీజియస్ షీల్డ్ గోస్ టు డాక్టర్ అశోక్ కుమార్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేఫ్.